హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్లో ఒక టాపిక్ అండి, ప్రజ్ఞ పరీక్షలు. అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, ప్రజ్ఞ పరీక్షలు గుర్తుండట్లేదు ఎట్లాగా. తెగ బై హార్ట్ చేయకుండా చాలా సింపుల్గా అర్థమయ్యే లాజిక్తో నేను మీకు ఈ వీడియోలో ప్రజ్ఞ పరీక్షల యొక్క రకాలని నేర్పించడం అనేది జరుగుతుంది. చూడండి, వ్యక్తుల యొక్క ఇక్కడ హిందీలో ఎందుకు చెప్తున్నాను చెప్పట్లేదు, తెలుగులో ఎందుకు చెప్తున్నాను అనేది క్వశ్చన్ పక్కన పెట్టి, ప్రజ్ఞ పరీక్ష పేరు ఒకేలాగా వస్తుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అది ఏ టైప్ ఆఫ్ పరీక్ష ఐడెంటిఫై చేయాలి. ఇందులో మనము ప్రజ్ఞ పరీక్షలకు సంబంధించిన టాపిక్ మాత్రమే మాట్లాడుకుంటాము. అసలు ప్రజ్ఞ పరీక్షలు ఏంటి, ఏ రకంగా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యక్తి యొక్క ప్రతిభను కొలుచు పరీక్షలే ప్రజ్ఞ పరీక్షలు. ఇది మనకు తెలిసిందే. ఇవి వ్యక్తుల యొక్క మానసిక సామర్థ్యాలను కొలిచి మానసిక వయసును నిర్ణయిస్తాయి. మానసిక సామర్థ్యాన్ని, మానసిక వయసుని, ఒక వయసు చూడండి, ఒక వయసు శిశువు ఏ వయసుకు సంబంధించిన ప్రజ్ఞ పరీక్షను పూర్తిగా చేయగలుగుతాడో అది అతని యొక్క బేసల్ వయసుగా పేర్కొంటాము. శిశువు ఏ వయసుకు సంబంధించిన ప్రజ్ఞ పరీక్షల్ని కంప్లీట్ చేస్తాడో అది అతని బేసల్ పరీక్ష, బేసల్ వయసుగా గుర్తిస్తాం. బేసల్ ఏజ్ అంటే ఇక్కడ మానసిక పరీక్ష, మానసిక వయసును కనుక్కోవడానికి ఉపయోగించే పరీక్షలను ప్రజ్ఞ పరీక్షలు అంటాము. ఎంఏ మెంటల్ ఏజ్ని కనుక్కోవడానికి ఉపయోగించే ప్రజ్ఞ పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిని. ఆ ప్రజ్ఞ పరీక్షలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ వ్యక్తిగత పరీక్షలు. వ్యక్తిగత పరీక్షలు అంటే వ్యక్తిగత పరీక్ష ఏం, ఇండివిడ్యువల్ పరీక్షలు. ఒకసారి ఒక్కొక్కరికి విడివిడిగా. ఇండివిడ్యువల్ అంటే ఏంటి, లైక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఒక్కొక్కరిని విడివిడిగా పెడతాము ఇంటర్వ్యూ టైప్లో. ఒకసారి ఒక సమయంలో ఒక వ్యక్తికి మాత్రమే నిర్వహించే పరీక్షని ఇండివిడ్యువల్ పరీక్ష అంటాం, అవునా కాదా? ఎస్, వ్యక్తిగత పరీక్ష. అట్లానే రెండోది చూస్తే సామూహిక పరీక్ష. ఇది ఆపోజిట్, కొన్ని వందల మందిని కూర్చోబెట్టి ఒకేసారి నిర్వహించే పరీక్ష. కొంతమంది గ్రూప్ ఆఫ్ సభ్యులని. సామూహిక ప్రజ్ఞ పరీక్షలు ఒకేసారి ఒక పెద్ద సమూహానికి నిర్వహించే పరీక్షలు, లైక్ 10th క్లాస్ పరీక్షలు, టెట్ ఎగ్జామినేషన్ సామూహిక పరీక్ష, డిఎస్సి ఎగ్జామినేషన్ సామూహిక పరీక్ష. ఒకే సమయంలో కొంతమంది అందరికీ కలిపి పెట్టేది సామూహిక. వైయక్తిక పరీక్ష ఒక్కొక్కరికి ఇండివిడ్యువల్గా నిర్వహించేది. రెండు ఆపోజిట్ అన్నమాట. ఒక వ్యక్తికి ఇండివిడ్యువల్గా నిర్వహించే పరీక్షని వైయక్తిక పరీక్ష అంటాము. సామూహిక పరీక్షలు ఒకేసారి అందరికీ కలిపి పెట్టే పరీక్షలు. ఇక్కడ పరీక్షల పేర్లు ఇచ్చాడు, వీటి గురించి తర్వాత చూద్దురు. వ్యక్తిగత పరీక్షలు అని చెప్పి బీనేసమైన పరీక్ష, వయసుల శాబ్దిక పరీక్ష, భాటియ ప్రజ్ఞమాపని అని చెప్పి, అట్లానే సామూహిక పరీక్ష అని చెప్పి ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లారిఫికేషన్, రావెన్స్ ఫర్ అగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్షలు, అలాగే కల్చర్ ఫెయిర్ టెస్ట్, ఓటిన్ మానసిక సామూహిక పరీక్షలు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఓకే, అయితే తర్వాత ఒక టేబుల్లో నేర్చుకుందాం. ఒకటి, మీరు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, వ్యక్తిగత పరీక్షలు. ఫస్ట్ ప్రజ్ఞ పరీక్షలు అంటే ఏంటి అనేది నేర్చుకోవాలి. ప్రజ్ఞ పరీక్షలు అంటే మానసిక వయసును కొలవడానికి నిర్వహించే పరీక్షలని ప్రజ్ఞ పరీక్షలు అంటాము. వైయక్తిక పరీక్షలు అంటే వ్యక్తిగత పరిచయం ఒక్కొక్కరికి ఇండివిడ్యువల్గా నిర్వహించే పరీక్ష. సామూహిక పరీక్షలు అంటే గ్రూప్ ఆఫ్ ఒక టీంని ఏర్పాటు చేసే పరీక్ష. తర్వాత
ఒకటి ఇది నిర్వహణ పరంగా, ఓకేనా. రెండోది ఏంటి, విషయపరంగా 2 రకాలు. ఏంటివి, శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక పరీక్షలు అంటే ఏంటి, చదువుకున్న వాళ్ళకి, అంతే కదా, లైక్ పుస్తక జ్ఞానం ఉన్న వాళ్ళకి శాబ్దిక పరీక్షల్ని నిర్వహిస్తాము. అయితే ఇవి ప్రశ్నలను రాతపూర్వకంగా సమాధానాలను రాయాల్సి ఉంటుంది. సమూహం నుంచి కానీ మరి రాబట్టేవి శాబ్దిక పరీక్షలు. చదవగల, రాయగల నైపుణ్యం ఉన్నవారు కోసం శాబ్దిక పరీక్షలు ఉపయోగిస్తారు. వీటినే పేపర్ పెన్సిల్ పరీక్షలు అని కూడా అంటారు. పేపర్ పెన్సిల్ అంటే పేపరు పెన్ను యూజ్ చేసేది ఎప్పుడు, శాబ్దిక పరీక్షల్లోనే కదా. సో శాబ్దిక పరీక్షలు అనేది గుర్తుపెట్టుకోండి. శాబ్దిక పరీక్షలు అంటే పుస్తక జ్ఞానం ఉన్నవారికి రాయడానికి, చదవడానికి ఉపయోగించేది ఇదే. దీన్నే పెన్సిల్, పేపర్ పెన్సిల్ అని కూడా చెప్తాం. మరి అశాబ్దిక పరీక్షలు అంటే ఏంటి, అశాబ్దిక పరీక్షలు చూడండి. ఈ పరీక్షల ద్వారాగా చదవడం రాయడం తెలియని నిరక్షరాస్యులకి, చిన్నపిల్లలకి, భాష జ్ఞానం లేని వారి ప్రజ్ఞ విశేషాలను మాపనం చేయడానికి అశాబ్దిక పరీక్షలు నిర్వహిస్తాము. శాబ్దికేతర అంటే పటాల ద్వారాగా, చిత్రాల ద్వారాగా, బొమ్మల ద్వారాగా చూపించి ఈ యొక్క ప్రశ్నలని మనము నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కింద ఏ ఎగ్జామ్స్ ఉన్నాయనేది పక్కన పెట్టేయండి. ఆ ఎగ్జామ్స్ యొక్క టేబుల్లో నేర్చుకుందాము. ఇప్పటి వరకు మనము నేర్చుకున్నది ఏంటి, మానసిక వయసును కొలిచే పరీక్షలను ప్రజ్ఞ పరీక్షలు అంటాము. ఇవి నిర్వహణ పరంగా 2 రకాలు, వ్యక్తిగత, సామూహిక. వ్యక్తిగత అంటే ఇండివిజువల్గా ట్రీట్ చేసేవి, సామూహిక అంటే గ్రూప్గా ట్రీట్ చేసేది. శాబ్దిక పరీక్షలు విషయపరంగా చూస్తే శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక పరీక్షలు 2 టైప్స్. శాబ్దిక పరీక్షలు అంటే చదవడం రాయడం తెలిసిన వాళ్ళకి, పుస్తక జ్ఞానం ఉన్న వాళ్ళకి వీటినే పేపర్ పెన్సిల్ పరీక్షలు అని కూడా అంటాం. మరి అశాబ్దిక జ్ఞానము, అశాబ్దిక అంటే పేపర్ పెన్సిల్ కాకుండా చిత్రాల ద్వారాగా, పటాల ద్వారాగా, బొమ్మల ద్వారాగా రాయడం, భాష జ్ఞానం లేని వారికి, చదవడం రాయడం రాని వారికి, పుస్తక జ్ఞానం లేని వారికి నిర్వహించే పరీక్షలను అశాబ్దిక పరీక్షలు అంటాం. ఇవి వచ్చేసుంటే చాలు ప్రజ్ఞ పరీక్షలు. ఇంకొకటి ఇక్కడ పేపర్ పెన్సిల్ నిష్పాదన. పేపర్ పెన్సిల్ నిష్పాదన వ్యక్తులు ఇచ్చే ప్రతిస్పందనలను బేస్ చేసుకుని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే పేపర్ ద్వారాగా పెన్సిల్ ద్వారాగా రాయించి నిర్వహించే పరీక్షలు. మరి నిష్పాదన అంటే ఏంటి, క్యాలిక్యులేషన్, ఎనాలిసిస్ చేయడం. సో భాషా జ్ఞానం ఉన్నవారు పేపర్ పెన్సిల్తో రాస్తారు, భాషా జ్ఞానం లేనివారు ఎనాలిసిస్ చేస్తారు బొమ్మల ద్వారాగా, చిత్రాల ద్వారాగా. అదే ఇక్కడ నిష్పాదన రూపంలో డిజైన్స్ ద్వారాగా రూపాలను నిర్మించడం, నిర్మాణాలను, ఆకృతులను, నమూనాలను నిర్మించడం. సో ఇవన్నీ అంటే నిష్పాదన ద్వారాగా నేర్చుకునేది, ఎనాలిసిస్ ద్వారాగా నేర్చుకునేది. పేపర్ పెన్సిల్ అంటే శాబ్దిక జ్ఞానం ఉన్నవాళ్ళు పేపర్ పెన్సిల్తో చూసుకుంటే, మరి ఈ పేపర్ పెన్సిల్కి ఆపోజిట్ ఏంటి, శాబ్దిక జ్ఞానము, భాషా జ్ఞానము ఉన్నవారు, చదవడం రాయడం వచ్చిన వాళ్ళు పేపర్ పెన్సిల్ వాడతారు. అంటే శాబ్దిక జ్ఞానం ఉన్నవాళ్ళు పేపర్ పెన్సిల్ వాడతారు. శాబ్దిక జ్ఞానం లేని వారికి పెట్టే పరీక్షలు, శాబ్దిక జ్ఞానానికి ఆపోజిట్ ఏంటి, అశాబ్దిక జ్ఞానము. సో అశాబ్దిక జ్ఞానం ఉన్నవాళ్ళు నిర్వహించే పరీక్షలు ఏంటి, వేటి ద్వారాగా ప్రతిస్పందిస్తారు, నిష్పాదన ద్వారాగా అంటే డిజైన్స్ ద్వారాగా, ఆకృతులను చూసి మ్యాప్పుల ద్వారాగా నేర్చుకునే పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటినే నిష్పాదన పరీక్షలు అంటాము. ఇజ్ ఇట్ క్లియర్? ఎక్కడికక్కడ ఆపోజిట్ అని చూసుకోండి. వైయక్తిక,
ఆపోజిట్ సామూహిక, శాబ్దిక ఆపోజిట్ అశాబ్దిక, పేపర్ పెన్సిల్ ఆపోజిట్ నిష్పాదన. పేపర్ పెన్సిల్ చదవడం వచ్చిన వాళ్ళు చేస్తారు, అశాబ్దికకి చేసే వాళ్ళు నిష్పాదన అంటే క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి కాల పరిమితిని బట్టి చూస్తే, ఒకటి వేగ పరీక్షలు, రెండు శక్తి పరీక్షలు. వేగ పరీక్షలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాస్తున్నావు, 2.5 గంటలు టైం అనేది ఉంటుంది దానికి, దాన్నే వేగ పరీక్ష అంటే కాల పరిమితి ఉంటుంది ఉండే పరీక్షలను వేగ పరీక్ష అంటాము. అలా కాకుండా ఎటువంటి నిర్దిష్ట కాల పరిమితి లేని పరీక్షలను శక్తి పరీక్షలు అంటాము. శక్తి పరీక్షలు అంటాము. నియమిత కాల పరిమితి అనేది లేకుండా ఏదైతే ఉంటుందో వాటినే శక్తి పరీక్షలు అంటాము. సో ఇప్పుడు ఏ ఏ పరీక్షలు దేని కిందకు వస్తాయి, ఇక్కడ బయాట్ చేయాల్సిన పని లేదు. చాలా సింపుల్గా ఒక టేబుల్లో చూస్తే ఈ 2 టేబుల్స్ వస్తే మొత్తం వచ్చేసినట్టు అన్నమాట. అంటే మీరు ఎగ్జామ్లో కూడా ఆ టేబుల్ కింద వేసుకుని ఎగ్జామ్లో ఆన్సర్ చేయండి. అప్పుడు పేపర్ బిట్టు తప్పుపోదు, కంపల్సరీ బిట్ అన్నమాట. చూడు, ఫస్ట్ మనం నేర్చుకున్నదేంటి, మానసిక వయసును కొలిచే పరీక్షలను బుద్ధి పరీక్షలు అంటాము. ఈ బుద్ధి పరీక్షలు 2 రకాలు. ఏంటవి? వైయక్తిక మరియు సామూహిక. ఇదిగో వైయక్తిక ఒక బోర్డు పెట్టుకో, సామూహిక ఒక బోర్డు పెట్టుకో. ఒక టేబుల్ వైయక్తిక పెట్టుకో, ఇంకొక టేబుల్ సామూహిక పెట్టుకో, అయిపోయింది. ఒక టేబుల్ వైయక్తిక పెట్టుకో, ఇంకొక టేబుల్ సామూహిక పెట్టుకో. క్లియర్? ఇప్పుడు వైయక్తిక నుంచి 2గా డిజైన్ చెయ్యి. ఓకే, ఫస్ట్ శాబ్దిక వర్డింగ్ పెట్టుకో. శాబ్దికకి ఆపోజిట్ ఏంటి? అశాబ్దిక. వ్యక్తిగతలో శాబ్దిక పెట్టావు, అశాబ్దిక పెట్టావు. ఓకేనా? ఇప్పుడు పేపర్ పెన్సిల్ ఒకవైపు పెట్టు. శాబ్దిక పరీక్షలని ఎవరు రాస్తారు? వేటి యొక్క సహాయంతో రాస్తారు? శాబ్దిక పరీక్షల్ని పేపర్ పెన్సిల్ యొక్క సహాయంతో రాస్తారు. చూడు, వ్యక్తిగత లేదా వైయక్తిక పరీక్షలు గురించి మాట్లాడుకుంటున్నాము. రెండో గ్రూప్ సామూహిక, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. సో ఫస్ట్ శాబ్దిక తీసుకున్నావు. శాబ్దిక తీసుకున్నప్పుడు శాబ్దికకు ఆపోజిట్ ఏంటి? అశాబ్దిక పెట్టేశావు. రెండోది శాబ్దిక పరీక్షల్ని వేటి ద్వారాగా నిర్మిస్తావు? పేపర్ పెన్సిల్ ద్వారాగా. అశాబ్దిక పరీక్షలను వేటి ద్వారాగా నిర్మిస్తావు? పేపర్ పెన్సిల్కి ఆపోజిట్ ఏంటి? నిష్పాదన పరీక్షలు. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ వచ్చిందా లేదా? మనకు ఒక టేబుల్ వచ్చిందా రాలేదా? ఫస్ట్ వైయక్తిక పరీక్షలు, శాబ్దిక పేపర్ పెన్సిల్ అండ్ అశాబ్దిక నిష్పాదన. చాలా సింపుల్ అండి. 4 పరీక్షలు ఉన్నాయి. ఫస్ట్ది బీనే సైమన్ పరీక్ష, రెండోది వెస్లర్ శాబ్దిక పరీక్ష. బీనే సైమన్ వెస్లర్ శాబ్దిక అనేది చూడు, బీనే సైమన్ పరీక్ష, వెస్లర్ శాబ్దిక పరీక్ష రాశావు. బ్రాకెట్లో ఇవి శక్తి పరీక్షలు అని చెప్పి పెట్టుకో. ఇవి శక్తి అంటే వైయక్తిక పరీక్షలు 4 పరీక్షలు అయితే వాటిలో ఒకటోది, రెండోది, ఇటొచ్చి మూడోది, అంటే మొత్తం 4ట్లో 3 శక్తి పరీక్షలు, ఒకటేమో వేగ పరీక్ష. వేగ పరీక్ష అంటే టైం లిమిట్తో కూడిన పరీక్ష. ఆ వేగ పరీక్ష గుర్తుపెట్టుకో. అంటే ఫస్ట్ వ్యక్తిగత పరీక్షలకు వచ్చేసరికి భాటియా ప్రజ్ఞమాపని అనేది వేగ పరీక్ష అని గుర్తుపెట్టుకో.
రిమైనింగ్ బీనే సైమన్ పరీక్ష కావచ్చు, వెస్లర్ శాబ్దిక పరీక్ష కావచ్చు, వెస్లర్ అశాబ్దిక పరీక్ష కావచ్చు, ఇవన్నీ కూడా శక్తి పరీక్షలు. వేగ పరీక్షలో కాల పరిమితి ఉంటుంది, శక్తి పరీక్షలో కాల పరిమితి ఉండదు. ఓకే, క్లియర్ అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు ఈ టేబుల్ ఎగ్జామ్లో కూడా ఈ టేబుల్ వేసేసుకోవాలి రఫ్గా. సో వ్యక్తిగత పరీక్షలు అడిగాడా, సామూహిక పరీక్షలు అడిగాడా అనేది తెలియాలి అంటే వ్యక్తిగత పరీక్షలు ముందు డిజైన్ చేసుకో. వ్యక్తిగత పరీక్షలు శాబ్దిక, అశాబ్దిక, శాబ్దికకు పేపర్ పెన్సిలు, అశాబ్దికకు నిష్పాదన రాసిన తర్వాత సో బీనే సైమన్ పరీక్ష శక్తి, బీనే సైమన్ పరీక్ష శక్తి, వెస్లర్ శాబ్దిక పరీక్ష శక్తి, అట్లానే భాటియా ప్రజ్ఞామాపకాన్ని వేగ పరీక్ష, వెస్లర్ అశాబ్దిక పరీక్ష రాసే ఎంతో టైం పట్టదు, 1 నిమిషమే. సో వెస్లర్ అశాబ్దిక పరీక్ష అని అడిగాడు అంతే. వెస్లర్ అశాబ్దిక పరీక్ష ఏమేం పరీక్షలో చూడు. ఇప్పుడు వెస్లర్ అశాబ్దిక పరీక్ష దేని కిందకు వస్తుంది? 1 శక్తి కిందకు వస్తుంది, 2 నిష్పాదన పరీక్ష, 3 అశాబ్దిక పరీక్ష, 4 వ్యక్తిగత పరీక్ష. 4 చోట్ల నువ్వు చదవాలి దాన్ని. అలా కాకుండా ఒకే చోట టేబుల్లో అన్నీ వచ్చేస్తాయి చూడు. వెస్లర్ అశాబ్దిక పరీక్ష దేనికి సంబంధించింది? వెస్లర్ శాబ్దిక పరీక్ష దేనికి సంబంధించింది? వెస్లర్ శాబ్దిక పరీక్ష 1 శాబ్దిక పరీక్ష, 2 పేపర్ పెన్సిల్ పరీక్ష, 3 శక్తి పరీక్ష, 4 వ్యక్తిగత పరీక్ష. సో బీనే సైమన్ పరీక్ష ఏంటి? 1 శక్తి పరీక్ష, 2 శాబ్దిక పరీక్ష, 3 పేపర్ పెన్సిల్ పరీక్ష, వ్యక్తిగత పరీక్ష. ఇజ్ ఇట్ క్లియర్? సో వ్యక్తిగత పరీక్ష, వైయక్తిక పరీక్షలు శాబ్దిక, అశాబ్దిక. శాబ్దికతో పాటు ఏముంటుంది? పేపర్ పెన్సిల్ ఉంటుంది. అశాబ్దికతో పాటు ఏముంటుంది? నిష్పాదన ఉంటుంది. గుర్తుపెట్టేసుకో. అయిపోయింది క్లియర్ అంతే. బీనే సైమన్ ఇక్కడ 2 పరీక్షలు గుర్తుపెట్టుకుంటావు. బీనే సైమన్ వెస్లర్ శాబ్దిక శక్తికి సంబంధించింది అంతే. వెస్లర్ శాబ్దిక అనగానే శక్తి పరీక్ష, శాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, వ్యక్తిక పరీక్ష అంటావు. అలానే వెస్లర్ అశాబ్దిక అనగానే అశాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్ష, శక్తి పరీక్ష, వైయక్తిక పరీక్ష అని చెప్తావు. ఇది ఈజీగా. నెక్స్ట్ చూడు ఇంకొకటి ఏంటి అంటే పేపర్ పెన్సిల్ సామూహిక పరీక్షలు. ఇప్పుడు సామూహిక గ్రూప్ ఎగ్జామ్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టాం. ఇందాక బీనే సైమన్ పరీక్ష, వెస్లర్ శాబ్దిక పరీక్ష, వెస్లర్ అశాబ్దిక పరీక్ష, భాటియా ప్రజ్ఞామాపని. బీనే సైమన్ కావచ్చు, వెస్లర్ శాబ్దిక కావచ్చు. వెస్లర్ అంటేనే శక్తి, బీనే సైమన్ శక్తి అయిపోయింది. వెస్లర్ శాబ్దిక పరీక్ష శక్తి, బీనే సైమన్ శక్తి, భాటియా వేగ, వెస్లర్ అశాబ్దిక శక్తి. అంటే ఈ 4 పరీక్షలకి ఒక కామన్ రూల్ ఉంది. అదేంటి? వ్యక్తిగత పరీక్షలు ఈ 4 కూడా. అయితే ఈ 2 పరీక్షలకి కామన్ రూల్ ఉంది. వ్యక్తిగత శాబ్దిక పెన్సిల్ శక్తి. అలాగే ఈ 2 పరీక్షలకి భాటియా మరియు ప్రజ్ఞామాపని వేగ పరీక్ష. అయితే అశాబ్దిక, నిష్పాదన, వ్యక్తిక. సో వైయక్తిక అనేది ఇట్లాగా మనం ఆ రోజు రాసేటప్పుడు గ్రూప్గా పేపర్ మీద రాసి రఫ్ వర్క్ చేసి ఎగ్జామ్ని ఐడెంటిఫై చేయి. ఇప్పుడు సామూహిక పరీక్ష చూడు. సామూహిక పరీక్షలు ఏంటి అనేది చూస్తే ముందు సామూహిక పరీక్షలు రాసుకున్నాము, తర్వాత శాబ్దిక రాసుకున్నాము, పేపర్ పెన్సిల్ రాసుకున్నాము. తర్వాత అయితే అశాబ్దిక రాసి ఈసారి పేపర్ పెన్సిల్ రాయొద్దు, నిష్పాదన రాయొద్దు, అశాబ్దిక రాయి అంతే. అశాబ్దిక రాసి నిష్పాదన దేనికి పెడతావు? కేవలం ఆర్మీ బీటాక్ మాత్రమే పెట్టు. రిమైనింగ్ 2 కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలు ఇవి. ఈసారి అశాబ్దిక రాయి, కానీ ఇక్కడ నిష్పాదన పెట్టద్దు. నిష్పాదన ఎవరికి కేటాయిస్తావు? కేవలము ఆర్మీ బీటాకి మాత్రమే ఏర్పాటు చేయి. ఆర్మీ బీటా ఎగ్జామ్ నిష్పాదన అనేది గుర్తుపెట్టుకో. ఉన్న 2 పేపర్ పెన్సిల్ పరీక్షలే. సో రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్, పేపర్ పెన్సిల్ మరియు శక్తి. ఆర్మీ బీటా నిష్పాదన మరియు వేగ పరీక్ష. అలాగే గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్ట్, పేపర్ పెన్సిల్ శక్తి పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష, వేగ పరీక్ష. ఆర్మీ ఆల్ఫా వేగ పరీక్ష. ఆర్మీ జనరల్
వేగ పరీక్ష, ఒకటి సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష, వేగ పరీక్ష. ఈ వేగ పరీక్షలు అంటే శాబ్దిక సామూహిక పరీక్షల్లో ఈ పార్ట్ మొత్తము టైం క్యాలిక్యులేషన్తో ఉన్న పరీక్షలు. దీంట్లోకి వచ్చేసరికి ఆర్మీ ఆల్ఫా, ఒక మాటతో చెప్పాలి అంటే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్, ఆర్మీ బీటా, ఆర్మీ క్లారిఫికేషన్, ఇవన్నీ కూడా వేగ పరీక్షలు. ఇక్కడ శక్తి పరీక్షలు రెండే రెండు. శక్తి అంటే టైం లిమిట్ లేనివి, అన్నీ టైం లిమిట్తో గ్రూప్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అంటే సామూహిక పరీక్షలు అన్నీ కూడా టైంతో కూడిన పరీక్షలే. సామూహిక పరీక్షలు అన్నీ కూడా టైంతో కూడిన పరీక్షలే. ఇది గుర్తుపెట్టుకో, సామూహిక పరీక్షలు అన్నీ కూడా టైంతో కూడిన పరీక్షలే. ఒక్క రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష మరియు గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ పరీక్ష అనేవి పేపర్ పెన్సిల్ పరీక్షలు. ఇవి శక్తికి సంబంధించిన పరీక్షలు. శక్తికి సంబంధించిన పరీక్షలు. గ్యారంటీ బిట్ అండి. సామూహిక పరీక్షలు శాబ్దిక అశాబ్దిక. శాబ్దిక అంటే పేపర్ పెన్సిల్, అశాబ్దిక అంటే ఆర్మీ బీటా మాత్రమే నిష్పాదన వేగ అనేది గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ పేపర్ పెన్సిల్ పరీక్షలే. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పేపర్ పెన్సిల్, గుడ్ ఎనఫ్ డ్రా పేపర్ పెన్సిల్. అయితే ఈ 2-3 పరీక్షలు ఏవైతే ఉన్నాయో రావెన్స్కి, గుడ్ ఎనఫ్కి ఎటువంటి టైం లిమిట్ లేదు. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్, ఓటి సాధారణ మానసిక సాధారణ పరీక్ష అనే దానికి పేపర్ టైం లిమిట్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం వేగ పరీక్షగా చెప్పుకుంటున్నాము. సామూహిక పరీక్షలు శాబ్దిక అశాబ్దిక పేపర్ పెన్సిల్. వేగ పరీక్షలు ఏంటి? ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్, ఓటి సాధారణ, రిమైనింగ్ 2 శక్తి పరీక్షలు. అయితే ఇప్పుడు చూడు, రావెన్స్ ప్రోగ్రెసివ్ సామూహిక మ్యాట్రిక్స్. ఈ ఫోటో నీకు గుర్తుండిపోవాలి మైండ్లో. ఈ ఫోటో సామూహిక వైయక్తిక అనే ఫోటో మైండ్లోకి వచ్చేసి ఉండాలి. వైయక్తిక సామూహిక, శాబ్దిక అశాబ్దిక పేపర్ పెన్సిల్ నిష్పాదన, బీన్ అసైన్మెంట్ పరీక్ష, వెస్లర్ శాబ్దిక. ఓకే, వెస్లర్ శాబ్దికకు ఆపోజిట్ వెస్లర్ అశాబ్దిక, బీన్ అసైన్మెంట్కి ఆపోజిట్ భాటియా ప్రజ్ఞామాపని అయిపోయింది. అక్కడికి భాటియా అనేది వేగ పరీక్ష. నెక్స్ట్ వచ్చేసరికి సామూహిక పరీక్షల్లో అన్ని టైం లిమిట్స్ ఉంటాయి, 1-2 తప్ప. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష మరియు గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్షలు తప్ప. ఈ పరీక్షలకి టైం లిమిట్ లేదు అంటే పేపర్ పెన్సిల్ ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినప్పుడు రాసుకో అంటున్నాము. అయితే ఆర్మీ బీటా అనేది నిష్పాదన అంటే ఆకృత్యాలతో ఎనాలిసిస్ చేస్తూ రాసే ఎగ్జామ్ ఆర్మీ బీటా నిష్పాదన. అయితే దీనికి టైం లిమిట్ ఉంటుంది నిష్పాదనలో కూడా. నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక పరీక్ష, శాబ్దిక పేపర్ పెన్సిల్ సామూహిక, ఆర్మీ జనరల్ క్లారిఫికేషన్ సాధారణ, ఓడిస్ మానసిక. ఇంకా ఇంతకంటే ఈజీగా ఏముంటుందండి? వైయక్తిక సపరేట్, సామూహిక సపరేటు, పేపర్ పెన్సిల్ సో ఈ ప్యాటర్న్ అక్కడ నువ్వు ఈ ఫోటో మైండ్లో పెట్టేసుకోవాలి. అక్కడ పైన 4 పరీక్షలు ఉన్నాయి, కింద 10 పరీక్షలు ఉన్నాయి, అంతే. ఈ ఫోటో మైండ్లో పెట్టేసుకుంటే చాలు. నెక్స్ట్ సంస్కృతి రహిత పరీక్షలు అంటే ఏంటి? సంస్కృతికి సంబంధించని పరీక్షలు అని అర్థం. సంస్కృతి రహిత పరీక్షలు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ దేనికి పెడుతున్నాము? శక్తి పరీక్ష. ఇది ఒక శక్తి పరీక్ష, ఇది ఒక అశాబ్దిక పరీక్ష, ఇది ఒక సామూహిక పరీక్ష. టేబుల్ బట్టి చెప్తున్నాను నేను. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ ఇది ఒక శక్తి పరీక్ష, ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష, ఇది ఒక సామూహిక పరీక్ష, ఇది ఒక అశాబ్దిక పరీక్ష. మరి సంస్కృతి సంప్రదాయాలతో సంబంధం లేని పరీక్ష ఏంటి అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అని మనం చెప్తున్నాము. ఈ రావెన్స్ ప్రోగ్రెసివ్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్ష, అశాబ్దిక, సామూహిక అని. నెక్స్ట్ మరి సంస్కృతి ప్రధాన పరీక్షలు అంటే సంస్కృతికి సంబంధించిన పరీక్షలు ఏంటి అనేది చూస్తే శాబ్దిక పరీక్షలు అన్నీ
సంస్కృతి ప్రధాన పరీక్షలే. ఎందుకంటే వాటిని భాష తెలిసిన వారు మాత్రమే పూర్తి చేయగలరు. సో సంస్కృతి ప్రధాన పరీక్షలు ఏంటి అంటే శాబ్దిక పరీక్షలన్నీ. లైక్ చూడండి, శాబ్దిక పరీక్షలు అంటే ఏమేమి వస్తున్నాయి? ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్, ఓటీ సాధారణ మానసిక పరీక్ష, అలాగే బీనే సైమన్ పరీక్ష, వెస్లర్ శాబ్దిక పరీక్ష. అంటే ఈ శాబ్దిక పరీక్షలన్నీ ఏ పరీక్షలని? ఎస్, సంస్కృతి ప్రధానం గలనివి. సో ఇవి సంస్కృతి, ఒక భాషకు, ఒక సంస్కృతికి, ఒక ప్రాంతానికి పరిమితమైన కొద్దిమంది వ్యక్తులు ప్రజ్ఞను మాత్రమే కొల్చే సాధనాలు సంస్కృతి ప్రధానమైనవి. నెక్స్ట్, ప్రజ్ఞ పరీక్షల డిజైన్ కనుక చూసినట్లయితే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ ఇవి ఎక్కడ చూశారు? ఆర్మీ ఆల్ఫా ఏమో సామూహికంలో శాబ్దికలో చూశారు. ఆర్మీ బీటాని సామూహికంలో అశాబ్దికలో చూశారు. ఆర్మీ జనరల్ని శాబ్దికలో, ఆర్మీ జనరల్ క్లారిఫికేషన్ని శాబ్దికలో చూశారు. ఈ 3 పరీక్షలు కూడా వేగ పరీక్షలే, టైం లిమిట్ ఉన్న పరీక్షలే. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్ శాబ్దిక పరీక్షలు కాబట్టి సంస్కృతిపరమైన పరీక్షలు. నెక్స్ట్, ఈ పరీక్షల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్. ఎస్, అమెరికాకు సంబంధించిన యార్క్ అనే మనోవిజ్ఞాన శాస్త్రం నిర్వహించారు. ఆర్మీ ఆల్ఫాలో 8 ఉప పరీక్షలు ఉంటాయి. ఇవి శాబ్దికపరమైన అంశాలు. ఆర్మీ ఆల్ఫా పరీక్షలో ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయి? 8 ఉప పరీక్షలు ఉంటాయి. ఇవి శాబ్దికపరమైన పరీక్షలు. ఆర్మీ బీటాలో 7 ఉప పరీక్షలు ఉంటాయి. ఆర్మీ ఆల్ఫాలో 8, ఆర్మీ బీటాలో 7 ఉప పరీక్షలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఆర్మీ ఆల్ఫాలో 8, ఆర్మీ బీటాలో 7. ఈ మనం చెప్పుకున్నాం, ఆర్మీ బీటా అనేది అశాబ్దిక పరీక్ష, నిష్పాదనపరమైన పరీక్ష. ఓకే, నెక్స్ట్, వీటిని సైనిక ఎంపికలకి వాడారు. రైట్. నెక్స్ట్, రోవెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసివ్ టెస్ట్, ఆర్పిఎంటి. బాగా గుర్తుపెట్టుకో, ఆర్పిఎంటి అనే పరీక్ష ఇంగ్లాండ్కు సంబంధించిన రోవెన్, జేసీ రోవెన్, జేహెచ్ కాస్ట్ అనేవారు రూపొందించారు. ఇది సంస్కృతి సంబంధించింది కాదు. 1. 2, ఇది సామూహిక పరీక్ష. దీనికి ఒక టైం లిమిట్ అనేది ఉంది. రోవెన్స్ ప్రోగ్రెసివ్ టైం లిమిట్ లేదు. శక్తి కదా ఇది, అవును శక్తి. రోవెన్స్ ప్రోగ్రెసివ్. ఆర్పిఎంటి 5 మరి 5 సిరీసెస్లో 5 సిరీస్లు ఉంటాయి. దీంట్లో ఒక మాత్రిక రూపంలో ఉంటుంది. ఒక్కొక్క సిరీస్లో 12 ప్రశ్నలు ఉంటాయి. 12 అంటే ఒక పరీక్షలో 5 భాగాలు అనుకోండి, ఒక్కో భాగంలో 12 పరీక్షలు ఉంటాయి. కాబట్టి మొత్తం 5 సిరీస్లు 60 పరీక్షలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీ ఆల్ఫా 8 ఉప పరీక్షలు, ఆర్మీ బీటా 7 ఉప పరీక్షలు. దీన్ని నిర్మించింది ఎవరు? యార్క్ నిర్మించారు. ఆర్పిఎంటి రోవెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. 5 సిరీస్, 5 భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగంలో 12 ఉప పరీక్షలు ఉంటాయి. మొత్తం కలిపి 60 పరీక్షలు, సమస్యాత్మక చిత్రాలు ఉంటాయి. అంటే 5 భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగంలో 12 చిత్రాలు ఉంటాయి. నెక్స్ట్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ జిఎంఏటి అనే టెస్ట్ దేనికి సంబంధించింది? ప్రజ్ఞ పరీక్షలు. ఇవన్నీ కూడా ప్రజ్ఞ పరీక్షలకు సంబంధించిన పరీక్షలే. అయితే
జనరల్ మెంటల్ అబిలిటీ టెస్ట్ని ఎవరు ఇండియాకు సంబంధించిన డాక్టర్ శ్రీవాస్తవ్, కిరణ్ సక్సేనాలు రూపొందించారు. దీనిని 7 నుంచి 11 సంవత్సరాల పిల్లలకి అన్వయిస్తారు. 5 శాబ్దిక పరీక్షలు ఉంటాయి, 5 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. అన్ని పరీక్షలు కూడా, అన్ని ప్రశ్నలు కూడా బహుళైచ్ఛిక సమాధానాలే. జిఎంఏటి ఫస్ట్ క్వశ్చన్, జిఎంఏటి ప్రజ్ఞ పరీక్ష. దీన్ని నిర్వహించింది శ్రీవాస్తవ్, కిరణ్ సక్సేనాలు. ఇది ఎన్ని సంవత్సరాల వాళ్ళకి? 7 నుంచి 11 సంవత్సరాల వాళ్ళకి. ఇందులో 5 శాబ్దిక ప్రశ్నలు మరియు 5 అశాబ్దిక ప్రశ్నలు ఉంటాయి. అన్ని బహుళైచ్ఛిక. సిఏవిడి టెస్ట్. సి అంటే సిఏవిడి టెస్ట్. సి అంటే వ్యాకరణము. సి అంటే వాక్యపూర్ణములు, కంప్లీటేషన్ ఆఫ్ సెంటెన్స్. ఏ అంటే అర్థమెటిక్. వి అంటే వొకాబులరీ. డి అంటే డైరెక్షన్స్. సి అంటే కంప్లీటేషన్ ఆఫ్ సెంటెన్స్. ఏ అంటే అర్థమెటిక్. వి అంటే వొకాబులరీ. డి అంటే డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు. సిఏవిడి టెస్ట్ థారండాయిక్ నిర్వహించిన ఇది ఒక శాబ్దిక పరీక్ష. అమెరికాకు సంబంధించిన థారండాయిక్ నిర్వహించారు సిఏవిడి టెస్ట్. ఇది ఒక శాబ్దిక పరీక్ష. సి అంటే కంప్లీటేషన్ ఆఫ్ సెంటెన్స్. ఏ అంటే అర్థమెటిక్. వి అంటే వొకాబులరీ. డి అంటే డైరెక్షన్స్. జనరల్ మెంటల్ అబిలిటీ టెస్ట్. ఇందులో 5 అశాబ్దిక ప్రశ్నలు, 5 శాబ్దిక ప్రశ్నలు ఉంటాయి. అన్ని బహుళైచ్ఛిక. కిరణ్ సక్సేనా, శ్రీవాస్తవులు కనిపెట్టారు 7 నుంచి 11 సంవత్సరాల వాళ్ళకి. రోవెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్, ఆర్పిఎంటి టెస్ట్. ఇందులో 5 సిరీస్లు ఉంటాయి. ఒక్కో సిరీస్లో 12 చిత్రాలు ఉంటాయి. 12 చిత్రాల ద్వారాగా నిష్పాదన చేస్తూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. మొత్తం ఈ పరీక్ష గురించి చెప్పాలి అంటే, ఈ పరీక్ష ఇంగ్లాండ్కి సంబంధించిన జేసీ రోవెన్, జేహెచ్ కాస్ట్ అనే వ్యక్తులు నిర్వహించారు. దీన్ని 5 సిరీస్లు ఉంటాయి, 60 సమస్యాత్మక చిత్రాలు ఉంటాయి. ఇది సంస్కృతి సంబంధించింది కాదు. నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్. యార్క్ అనే సైకాలజిస్ట్ అమెరికాకు సంబంధించిన వ్యక్తి నిర్వహించారు. ఆర్మీ ఆల్ఫాలో 8 ఉపపరీక్షలు ఉంటాయి. ఆర్మీ బీటాలో 7 ఉపపరీక్షలు ఉంటాయి. అంతవరకు చాలు. సంస్కృతి ప్రధానమైన పరీక్షలు అంటే శాబ్దిక పరీక్షలన్నీ కూడా సంస్కృతికి సంబంధించిన, ఒక భాషకు సంబంధించిన, ప్రజ్ఞకు సంబంధించిన, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు రాస్తారు. కాబట్టి శాబ్దిక పరీక్షలన్నీ కూడా సంస్కృతికి పరమైనవే. సంస్కృతి రహిత రోవెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్. సంస్కృతి అంటే ఆర్పిఎంటి టెస్ట్ సంస్కృతి రహిత, సంస్కృతికి సంబంధించినది. సో గుడ్ ఆఫ్ ఎన్ ఆఫ్ డ్రా పర్సన్ కూడా పేపర్ పెన్సిల్ శక్తి పరీక్షే. సో అశాబ్దిక పరీక్ష. అలాగే ఆర్మీ బీటా అశాబ్దిక, నిష్పాదన, వేగ, సామూహిక. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్, ఓటి సాధారణ మానసిక పరీక్ష. ఇవన్నీ కూడా ఏంటి? సామూహిక పరీక్షలు. శాబ్దిక పరీక్షలు పేపర్ పెన్సిల్. వైయక్తిక పరీక్షలు ఏంటి? ఆర్మీ బీటా టెస్ట్, మిశ్ర శాబ్దిక, మిశ్ర అశాబ్దిక, అశాబ్దిక, భాటియా ప్రజ్ఞమాపని. సో ఇప్పుడు భాటియా ప్రజ్ఞమాపని గురించి చూసుకుందాం. భాటియా ప్రజ్ఞమాపని ఇందులో 5 ఉపపరీక్షలు ఉంటాయి. ఏంటి? 5. భాటియా ప్రజ్ఞమాపనిలో లేని అంశాలు ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భాటియా ప్రజ్ఞమాపని అంటే క్యాప్ట్ సి గుర్తుపెట్టుకో. కే అంటే KAPTC 5 పరీక్షలు. 5 పరీక్షలు కూడా భాటియా ప్రజ్ఞమాపని ఎవరు? చందన్ మోహన్ భాటియా ప్రయోగం చేశారు. అంటే చందన్ మోహన్ భాటియా కనిపెట్టిన పరీక్ష భాటియా ప్రజ్ఞమాపని. ఈ భాటియా ప్రజ్ఞమాపని అనగానే ఇంకొక వర్డ్ క్యాప్ట్ సి, ఒక ట్యాబ్లెట్ అనుకో. క్యాప్ట్ సి
కే అంటే కోలర్ డిజైన్ పరీక్షలు. ఇవి ఎన్ని ఉంటాయి? 10 నమూనాలు ఉంటాయి, 25 నిమిషాల్లో చేసేయాలి. కే అంటే క్యాప్ట్ సిలో కే అంటే కోలర్ డిజైన్ పరీక్షలు, 10 నమూనాలు 25 నిమిషాల్లో చేయాలి. ఏ అంటే అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్, 8 నమూనాలు 20 నిమిషాల్లో చేయాలి. ప్రింటర్ డ్రాయింగ్ టెస్ట్ అంటే 8 నమూనాలు 20 నిమిషాల్లో చేయాలి. తక్షణ టీ అంటే తక్షణ స్మృతి, నిర్ణీత కాలపరిమితి ఉండదు. కొన్ని పదాలు విని వాటిని అదే వరుస క్రమంలో నుండి వెనక్కి చెప్పాలి. ఇది తక్షణ స్మృతి. చిత్ర నిర్మాణ పరీక్ష. 5 బ్రోకెన్ చిత్రాలు ఉంటాయి, 5 చిత్రాలు ఉంటాయి. అంటే మొత్తం ముక్కలు ముక్కలుగా ఇస్తారు, 15 నిమిషాల్లో చేర్చాలి. క్యాప్ట్ సి భాటియా ప్రజ్ఞమాపని, చందన్ మోహన్ భాటియా నిర్వహించిన పరీక్ష. 5 ఉప పరీక్షలు ఉంటాయి. 5 ఉప పరీక్షలు ఏంటి? క్యాప్ట్ సి అనే పరీక్షలు 5 ఉప పరీక్షలు. కే అంటే కోలర్ డిజైన్ కోబ్లాక్ డిజైన్ పరీక్ష. ఏ అంటే అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్. పి అంటే ప్రింటర్ డ్రాయింగ్ టెస్ట్. తక్షణ స్మృతి పరీక్ష. చిత్ర నిర్మాణము. చిత్ర నిర్మాణంలో సిలో 5 చిత్రాలు ఉంటాయి, పగలగొట్టేసి ఇస్తారు, ముక్కలు చేసి ఇస్తారు. 5 చిత్రాలను తయారు చేయాలి 15 నిమిషాల్లో. కేలో 10 నమూనాలు ఉంటాయి, 25 నిమిషాల టైం. ఏలో 8 నమూనాలు ఉంటాయి, 20 నిమిషాల టైం. పిలో 8 నమూనాలు ఉంటాయి, 20 నిమిషాల టైం. తక్షణ స్మృతి, టైం లిమిట్ అనేది ఉండదు. కాకపోతే ఒక పదం చెప్తాను, ఆ పదాన్ని వెనక్కి తిప్పి చెప్పాలి. చిత్ర నిర్మాణ పరీక్ష 5 బ్రోకెన్ చిత్రాలు. ఇది భాటియా ప్రజ్ఞమాపని పరీక్ష. అయిపోయింది. నెక్స్ట్ చూడు, ఇంతవరకు ఏం నేర్చుకున్నావు? భాటియా ప్రజ్ఞమాపని నేర్చుకున్నావు. సిఏవిడి కంప్లీటేషన్ ఆఫ్ సెంటెన్స్, అర్థమెటిక్, వొకాబులరీ, డైరెక్షన్. నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. నెక్స్ట్ ఆర్పిఎంటి ప్రజ్ఞ పరీక్షల డిజైన్. సంస్కృతి ప్రధాన పరీక్షలు, సంస్కృతి రహిత పరీక్షలు, సామూహిక పరీక్షలు, వైయక్తిక పరీక్షలు. శాబ్దిక అంటే ఏంటి? పేపర్ పెన్సిల్ అంటే ఏంటి? వేగ పరీక్షలు అంటే ఏంటి? వైయక్తిక అంటే ఏంటి? సామూహిక అంటే ఏంటి? ఇది చాలా సింపుల్ టాపిక్ని మనము ఇంతకంటే క్లియర్గా స్పష్టంగా నేర్చుకోవడం అనేది జరిగే పనే కాదు. సో నెక్స్ట్ ఇంకొక 2 పరీక్షల గురించి చూసుకుంటే మొత్తం అయిపోయినట్టే. లాస్ట్ పేజ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఈ 2 పరీక్షలు ఏంటి అంటే స్టాన్ఫోర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞమాపని. స్టాన్ఫోర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞమాపని. స్టాన్ఫోర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞమాపని. స్టాన్ఫోర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞమాపనిని అమెరికాకి సంబంధించిన లూయిస్ టెర్మన్ 1916లో నిర్వహించారు. 1916, 37, 60, 73లో 2 సార్లు రివైజ్ చేయబడింది. చివరిలో 5 రివైజ్డ్ ఎడిషన్స్ ఇచ్చారు. ఇది స్టాన్ఫోర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞమాపని. టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్షని ఉన్న ఇంకొక పేరు స్టాన్ఫోర్డ్ బీనే ప్రజ్ఞమాపని. దీన్ని టెర్మన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. ఇందులో ఏముంటాయి అంటే FQKVW గుర్తుపెట్టుకో. FQ 2 నుంచి 18 సంవత్సరాల పిల్లవాళ్ళకి. FQKVW. F అంటే ఫ్లూయిడ్ రీజనింగ్. Q అంటే క్వాంటిటేటివ్ రీజనింగ్. K అంటే నాలెడ్జ్. V అంటే విజువల్ స్పెషియస్ ప్రాసెసింగ్. W అంటే వర్కింగ్ మెమొరీ. ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టెర్మన్ ప్రతిపాదించిన
టర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్షకి ఇంకొక పేరు స్టాన్ఫర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞమాపని. ఇందులో 5 ఉప పరీక్షలు ఉంటాయి. కేక్యూ బాగా గుర్తుపెట్టుకో. 5 ఉప పరీక్షలు ఏంటవి? కేక్యూ, విడబ్ల్యూ, కేక్యూ, విడబ్ల్యూ, ఎఫ్, కేక్యూ, విడబ్ల్యూ, ఎఫ్. డబ్ల్యూ అంటే వర్కింగ్ మెమరీ, క్యూ అంటే క్వాంటిటివ్, కే అంటే నాలెడ్జ్, వి అంటే విజువల్, ఫ్లూయిడ్, ఎఫ్ అంటే ఫ్లూయిడ్. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ క్రింది వానిలో టర్మన్ పరీక్ష సంబంధించనిది అని అడుగుతాడు. అప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన వర్డ్ ఏంటి? కేక్యూ, విడబ్ల్యూ, ఎఫ్. డబ్ల్యూ వర్కింగ్, ఓకే. ఎఫ్ ఫ్లూయిడ్, ఓకే. వి విజువల్, ఓకే. కే నాలెడ్జ్, ఓకే. క్యూ క్వాంటిటీ, ఓకే. కేక్యూ, విడబ్ల్యూ, ఎఫ్. స్టాన్ఫర్డ్ బీనే సైమన్ పరీక్షకి మరి ఒక పేరు టర్మన్ మానసిక సామర్థ్యాలు. అమెరికాకు సంబంధించిన లూయిస్ టర్మన్ ప్రతిపాదించిన పరీక్ష. ఇది శాబ్దిక రకమైంది. ఇందులో 5 పరీక్షలు ఉంటాయి. ఆ 5 పరీక్షలు ఏంటి అంటే కేక్యూ, విడబ్ల్యూ, ఎఫ్. వి అంటే విజువల్, డబ్ల్యూ అంటే వర్కింగ్, కే అంటే నాలెడ్జ్, క్యూ అంటే క్వాంటిటీ, ఎఫ్ అంటే ఫ్లూయిడ్. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వెస్ట్లర్ ఇంటెలిజెన్సీ టెస్ట్. ఇందులో 5 శాబ్దికపరమైన అంశాలు, 5 అశాబ్దికపరమైన అంశాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 5 నుంచి 15 సంవత్సరాలకి వెస్ట్లర్ బాలల ప్రజ్ఞమాపని. ఇది 2 సమూహాలుగా దీంట్లో ఉంటాయి. శాబ్దిక అనగానే SEVIA గుర్తుపెట్టుకో. వయా ఎస్సి శాబ్దిక, వయా ఎస్సి అశాబ్దిక, భావ్ సిసి అశాబ్దిక. చెప్తాను చూడు. శాబ్దిక వయా ఎస్సి. వి అంటే చూడు వయా ఎస్సి. ఇది డబ్ల్యూ వెస్ట్లర్ ఇంటెలిజెన్సీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. WISC ఎక్స్పాండ్ చేయండి. వెస్ట్లర్ ఇంటెలిజెన్సీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, వయా ఎస్సి. VIASC. వి అంటే వొకాబులరీ పదజాలము. ఐ అంటే ఇన్ఫర్మేషన్ సమాచారము. ఏ అంటే చూడు వొకాబులరీ పదజాలము. ఐ అంటే ఇన్ఫర్మేషన్ సమాచారము. ఏ అంటే అర్థమెటిక్ మ్యాథ్స్. ఎస్ అంటే సాదృశ్యాలు సిమిలారిటీస్. సి అంటే అవబోధము కాంప్రిహెన్సివ్. సి అంటే కాంప్రిహెన్సివ్, ఎస్ అంటే సిమిలారిటీస్, ఏ అంటే అర్థమెటిక్, ఐ అంటే ఇన్ఫర్మేషన్, వి అంటే పదజాలము వొకాబులరీ. వైఆర్ఎస్సి శాబ్దికపరమైన అంశాలు 5. వెస్ట్లర్ ఇంటెలిజెన్సీ మాపని టెస్ట్. వెస్ట్లర్ ఇంటెలిజెన్సీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ని కనుక్కున్నది ఎవరు? వెస్ట్లర్ బాలల ప్రజ్ఞమాపని. 5 నుంచి 15 సంవత్సరాల వారికి. 1 శాబ్దిక, 2ది అశాబ్దిక. శాబ్దికలో 5 ఉంటాయి. వైఆర్ఎస్సి. వి అంటే వొకాబులరీ, ఐ అంటే ఇన్ఫర్మేషన్, ఏ అంటే అర్థమెటిక్, ఎస్ అంటే సిమిలారిటీస్, ఏ అంటే సి అంటే కాంప్రిహెన్సివ్. సో గుర్తుపెట్టుకోవాల్సిందే 5 అశాబ్దిక ఏంటి? చీచీబావ్ అశాబ్దిక. బావ చీచీ అంట చూడు. చిత్రపూరణ పరీక్ష, చిత్ర క్రమీకరణ, చిత్రాన్ని పూరించడము, చిత్రాలని కర్మలో పెట్టడము. 5 అశాబ్దిక. బావా. బి బ్లాక్ డిజైన్ పరీక్ష.
ఏ అంకచీన పరీక్ష, వి వస్తు మార్పు. సో అశాబ్దిక చీచీబావ వైఆర్ఎస్సి, శాబ్దిక వైఆర్ఎస్సి, అశాబ్దిక చీచీబావ. ఓకే, నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ బోర్డ్ టెస్ట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ బోర్డ్ టెస్ట్ ఇవన్నీ సింపుల్గానే ఉంటాయి, మనం తెలుసుకోవాలి. ఇందులో ఉపపరీక్షలు అనేవి చాలా సెగ్విన్ గోడార్ట్ ఇచ్చిన పరీక్షలు. సెగ్విన్ ఫామ్ బోర్డ్ టెస్ట్. ఈ పరీక్ష ఏకారక సిద్ధాంతానికి సంబంధించిన పరీక్ష. మరియు చదివేనివి అవసరంలా. కల్మెన్ అండర్స్టాండ్ టెస్ట్ ఇవి బిట్ల రూపంలో అడుగుతాను. అలాగే కాటిల్ కల్చర్ ఫేర్ ఇంటెలిజెన్సీ ప్రజ్ఞ పరీక్షల యొక్క ఉపయోగాలు చూసుకోండి. మేధావులైన విద్యార్థులను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. అట్లానే అభ్యాసనలో వెనుకబడిన వారిని వీటిని ఉపయోగిస్తారు. విషయాన్ని తక్కువ స్థాయి ప్రజ్ఞల గల వారిని గుర్తించి వారిపై శ్రద్ధ తీసుకోవడం. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజ్ఞకి అవసరమైన కోర్సులు, ప్రవేశ పరీక్షలు. సో మేధావులను గుర్తించినప్పుడు ఏం చేస్తాము, ఆటోమేటిక్గా లో లెర్నర్స్ కూడా గుర్తిస్తాము. లో లెర్నర్స్ సపరేట్గా, మేధావులని సపరేట్గా, ఇంటెలిజెన్సీ రకంగా ఎడిషనల్గా ప్రోగ్రాము. మరి లో లెర్నర్స్కి వాళ్ళకి వ్యక్తిగతంగా పట్టించుకుని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. విద్యార్థుల ప్రజ్ఞపరంగా వర్గీకరించి మరి వ్యక్తిగత బోధన అనేది జరుగుతుంది. అయితే విద్యార్థుల ఆధారంగా వర్గీకరించి సరే ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు హై స్టాండర్డ్స్ వాళ్ళని, లో స్టాండర్డ్స్ వాళ్ళని సపరేట్ చేసి వారికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రజ్ఞ పరీక్షల యొక్క ఉపయోగాలు. మరి పరిమితులు, లాసెస్ ఏంటి, విశ్వసనీయత లోపిస్తుంది, సమగ్రత లేనిది, ఊహాత్మకమైనవి, సంస్కృతి ప్రధానమైనవి, సమగ్రత ఖచ్చితత్వాన్ని అందించలేనివి, ఖచ్చితత్వమైన ప్రాకృతి జనరలైజ్ చేయలేము, అలాగే అన్ని సామర్థ్యాలను మాపనం చేయలేము. ఇది మరి ఈ ప్రజ్ఞ పరీక్షల యొక్క సింపుల్ టెక్నిక్. నేను డెఫినెట్లీ దీన్ని మీకు ఒక రోజు పూర్తిగా ఈ క్వశ్చనింగ్ ప్యాటర్న్ని పెడతాను. అంటే మీరు చదువుకుని వస్తారు, నేను క్వశ్చన్స్ అడుగుతాను అన్నమాట లైవ్లో దీని మీద. ఓకే, క్లియర్గా చదువుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు నచ్చుతుందనే భావిస్తున్నాను అందరికీ కూడా. మరి ఈ వీడియోని ప్రజ్ఞ పరీక్షలకు సంబంధించిన వీడియోని లైక్ చేయండి. ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఎవరైనా డౌట్స్ అంటే నేను పెట్టే గ్రూప్స్, త్వరలో డిఎస్సి ఒక కోచింగ్ గ్రూప్ని స్టార్ట్ చేస్తున్నాను. వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది, ఇంటరాక్ట్ ఉంటుంది, డౌట్స్ని క్లారిటీ ఇస్తాను. రోజు ఏం చదవాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలి, మీరు ఏ రకంగా ప్రిపేర్ కావాలి, డిఎస్సి టాపర్స్గా సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు ఏ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి. ఒక్కసారి ఇమ్రాన్ టెట్ డిఎస్సి ప్లేలిస్ట్లోకి వెళ్ళి క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఏ రకంగా ఉంటుంది అనేది చూసి ఆ తర్వాత మీరు ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. ఫీ ఉంటుంది, ఆ మినిమం ఫీ షెడ్యూల్ అనేది నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.